powerful people. ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా కష్టపడ్డారు ఏంటి అనేది చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆడియన్స్ వైపు నుంచి కూడా. ఎంతోమందికి ప్రశ్న, వందల మందికి ప్రశ్నలు ఇవి. ఎందుకంటే ఒక సాధారణమైన రైతు కుటుంబం పుట్టిన మీరు ఏ విధంగా అసలు ఇదంతా జరిగింది అనేది ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. రైట్, అందరి వల్ల సాధ్యం కాదు, ఓన్లీ అది కొందరి వల్లనే సాధ్యమవుతుంది. సో మీరు 1990s ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రూమ్లో ఉంటారు అని చెప్పేసి మీ సిస్టర్ చెప్పింది. అండ్ ఏంటి అసలు ఆ జర్నీ ఏంటి, అసలు దాని వెనకాల అసలు ఏముంది అని చెప్పేసి మాకు తెలియాలి. అంటే 1989 అన్నయ్య వాళ్ళు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను ఒక 1-2 years తర్వాత నేను వచ్చిన. రైట్, వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ ఒక పెంట్ హౌస్లో ఒక చిన్న రూమ్లో ఉండేవాళ్ళు. ఆ రూమ్ మామూలుగా అంటే కిరాయి వచ్చేసి ఒక 50 rupees కిరాయి. రెడ్డి కాలనీ, షేర్లింగంపల్లి రెడ్డి కాలనీలో. ఆడియన్స్ ఎవరైతే అక్కడ చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళ సిస్టర్ సపోర్ట్ చేశారు అనేది ఒక అందరికి ఒక క్వశ్చన్. ఓకే, సో మీరు నిజంగా సపోర్ట్ చేశారా? నేను చాలా వరకు విన్నాను, మీ కంపెనీలో ఉండే ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా మీరు చాలా ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని, వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషనల్ గురించి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి. సో ఆ టైంలో ఎవరైనా సరే ఎడ్యుకేషన్ గురించి కానీ లేకపోతే లోన్ పర్పస్ల గురించి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీ దగ్గరకు వచ్చి సహాయం అడిగినప్పుడు పురుషోత్తం గారి యొక్క ఫస్ట్ రియాక్షన్ ఏముంటుంది? మీరు చూస్తున్నారు తను ఏ విధంగా మనమంతా ఎంతో మంది జీవితాల గురించి చదివి ఉంటాం, విని ఉంటాం. కానీ మన చుట్టూరా ఉండే వ్యక్తులలో ఎవరో కొందరి జీవితాలు మాత్రమే స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు అనుకునే లక్ష్యం వైపు వాళ్ళ యొక్క గురి ఉంటుంది. వాళ్ళ గమ్యాన్ని చేరేంత వరకు నిరంతరం పోరాటం చేసి జీవితంలో అతి ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించి 1000 మందికి ఆదర్శంగా నిలుస్తారు. ఒక సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టిన అట్టేపల్లి పురుషోత్తం గారి యొక్క జీవిత చరిత్ర మీ అందరి కోసం. నేను ఆయనకి ఒక గొప్ప అభిమానిని. ఈ వీడియోని ఆయనకి మరియు ఆయన కుటుంబ సభ్యులకి అంకితం చేస్తున్నాను. 1971 వరంగల్ జిల్లా కొండాపురం గ్రామంలో అట్టేపల్లి లక్ష్మీనారాయణ, అట్టేపల్లి ప్రమీల గారి యొక్క సంతానం అట్టేపల్లి పురుషోత్తం గారు. కొండాపురం గ్రామం అనేది ఒక మారుమూలని గ్రామం అని మనం చెప్పొచ్చు. కనీసం ఒక బస్సు సౌకర్యం కూడా లేని పరిస్థితి. చిన్నప్పుడే కష్టాలు, బాధలని చాలా దగ్గర నుండి చూసిన వ్యక్తి పురుషోత్తం గారు. అదే గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్లో ఆయన 10వ తరగతి పూర్తి చేసుకున్నారు. ఒకవైపు చదువుకుంటూ వ్యవసాయం చేస్తూ కాలం గడిపేవారు. 1987-88 ఆ ప్రాంతంలో ఒక సైకిల్ షాప్ పెట్టి ఆ సైకిల్ షాప్లో పనిచేసేవారట. ఈ సైకిల్ షాప్లో పనిచేసే అప్పుడు ఆయన వయసు 16-17 ఏళ్ళు. ఎలా అయినా జీవితంలో పైకి రావాలి, జీవితంలో నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అన్న ఆలోచన ఆ 16-17 ఏళ్ల వయసులో ఆయన మెదడులో ఒక బీజం నాటుకుపోయిందని మనం చెప్పొచ్చు. కానీ ఏం చేయాలో తెలీదు. లోకమే చీకటి. ఆర్థికంగా ప్రోత్సహించేవారు ఎవరూ లేరు. నేను ఉన్నాను నీ వెనకాల, నువ్వు ముందుకు పద అని చెప్పేవారు ఎవరు లేరు. అలా 19 ఏళ్ల వయసులో ఒక సాధారణమైన వ్యక్తిగా హైదరాబాద్కి బయలుదేరిన పురుషోత్తం గారు అంచెలంచెలుగా ఎదిగి కొన్ని వందల కుటుంబాలకి ఉపాధి కల్పించి ఒక స్థాయికి వచ్చారు.
నీ మాట నేను ఎందుకు వినాలి అని తమ్ముడు అన్నయ్యకి ప్రశ్నిస్తున్న కాలం ఇది. మరి ఇలాంటి కాలంలో కూడా రామలక్ష్మణులుగా ఉంటూ అన్నయ్య తమ్ముడికి, తమ్ముడు అన్నయ్యకి సపోర్ట్ చేస్తూ ఇద్దరు అంచెలంచెలుగా ఎదిగారు. మరి పురుషోత్తం గారిని చాలా దగ్గర నుండి గమనించిన కొందరు వాళ్ళ కుటుంబ సభ్యులని, మరియు 1990లో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకి పరిచయం అయ్యి అప్పటిలో ఆయనతో పాటు పనిచేస్తున్న కొందరి వ్యక్తుల యొక్క ఇంటర్వ్యూస్ కూడా నేను తీసుకున్నాను. ఆ ఇంటర్వ్యూస్ని మీ అందరికీ నేను ఈ వీడియో రూపంలో ప్రజెంట్ చేయబోతున్నాను. సో ఈరోజు మనతో పాటు పురుషోత్తం గారి యొక్క వైఫ్ ఉన్నారు, శోభారాణి గారు. సో తన మాటలు కూడా మనం తెలుసుకుందాం. జీవించగలుగుతున్నాం. రైట్. జనరల్గా ఎవరైనా సరే పెళ్ళి అవ్వగానే ఇద్దరు అన్నదమ్ములు విడిపోతారంటే కారణం అక్కడున్న వైఫ్లు వస్తారు, రైట్? సో ఈరోజు మీ సౌఖ్య పెళ్లి రోజు, పెళ్ళి అవుతుంది. అట్ ది సేమ్ టైం మీ బ్రదర్ 50th బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది ఇక్కడ. ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఒక సాధారణమైన ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న పురుషోత్తం గారు ఈరోజు ఇంత ఉన్నతమైన స్థానంకి వస్తారు, ఇన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? 1990sలో ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న చిన్న పనులతో స్టార్ట్ చేసిన వీళ్ళ జర్నీ ఈరోజు పురుషోత్తం గారి అతి ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళారు. ఏంటి అసలు కృష్ణ గారు మీరు చెప్పండి, వాళ్ళు 1990sలో వచ్చినప్పుడు సో ఈరోజు మనతో పాటు వసంత గారు ఉన్నారండి. సో వసంత గారు ఎవరో మనందరికీ తెలిసిందే, పురుషోత్తం గారి ఒక సిస్టర్ యాక్చువల్లీ. సో మనం తెలుసుకుందాం తన మాటల్లో. అసలు వీరు హైదరాబాద్కి రాకముందు పురుషోత్తం గారు అక్కడ ఏం చేసేవారు, వ్యవసాయం చేసేవారు అని మనందరికీ తెలిసిందో, లైక్ అందరూ చెప్తున్న మాట. సో వరంగల్లో ఉన్నప్పుడు ఓకే ఏం చేసేవారు పురుషోత్తం గారు? బాపు సైకిల్ షాప్ పెట్టాడు. కొత్త సైకిల్ సామాన్ తీసుకొచ్చేస్తే ఫిట్ చేసేవారు అన్నయ్య. ఫిట్ చేసేసి అమ్మేవాళ్ళు. డే అంతా స్కూల్కి పోయేసి వచ్చినా కానీ నైట్ సైకిల్ ఫిట్ చేయాలంటే నైట్ అంతా మెలకుతో నుండి సైకిల్ ఫిట్ చేసేసి మళ్ళీ కస్టమర్స్కి ఇచ్చేవాడు. ఏ వయసులో అది? అది మేబీ 85, 84, 85, 86. వ్యవసాయం చేసేవారు అన్నది కూడా ఒక మాట. వ్యవసాయం చేసేవారా నిజంగా? వ్యవసాయం చాలా చేసేవాళ్ళు. అసలు వ్యవసాయం అనే తర్వాత ఎవరైనా వ్యవసాయం చేయాలంటే పురుషోత్తం గారు, రాంప్రభు గారు కూడా ఇద్దరు చేసేవారు వ్యవసాయం. 1984, 85, 86 నుండి కూడా అప్ టు 10th క్లాస్ వరకు వ్యవసాయం చేశారు. సో హైదరాబాద్కి వీరు 1990లో వచ్చారు అనేది మనకు తెలిసింది. సో 1990లో ఇక్కడ రాగానే హైదరాబాద్కి, సో అప్పుడు మీరు కూడా వచ్చారా హైదరాబాద్కి? ఇక్కడే ఉండేవారు? నేను రాలేదు. నేను 93, 94లో వచ్చాను. 94. నేను 94 ఆఫ్టర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చాను. ఓకే. సో అప్పటికి 1990లో ఇక్కడ వచ్చినప్పుడు వీరికి ఎక్కడ ఉండేవారు వీళ్ళు? అంటే మామూలుగా సింగిల్ రూమ్ తీసుకొని ఉండేవాళ్ళు. చిన్న చిన్న ఫ్యాన్లు ఫిట్ చేయడం కానీ, లైట్లు ఫిట్ చేయడం కానీ, రిపేర్ వర్క్స్ కానీ అట్లా చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇద్దరు కొన్ని రోజులు నవాపాన్ కంపెనీలో కూడా డే లేబర్గా కూడా చేశారు. డే వర్క్ కూడా చేశారు. నవాపాను, వీడియో కంపెనీ. ఈ రోజు అట్లా ఆడియన్స్ ఎవరైతే అక్కడ చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళ సిస్టర్ సపోర్ట్ చేశారు అనేది ఒక అందరికి ఒక క్వశ్చన్. ఓకే. సో మీరు నిజంగా సపోర్ట్ చేశారా? నేనైతే నాకు తృప్తిగా అనిపించేటట్టుగా చేశాను. మా అన్నయ్య వాళ్ళకి కూడా హెల్ప్గా చేశాను ఫస్ట్. ఎందుకంటే అవి కూడా నాకు కట్నం పైసలుగా ఉండేది. నాన్న ఇచ్చిన డబ్బులే అవి. నాన్న ఇచ్చిన డబ్బులు కాకపోతే మేము బ్యాంకులో వేసుకున్నాము. అవి ఇట్లా చెల్లెలు మాకు బిజినెస్ కావాలి అంటే మాత్రం సరే అన్నయ్య తీసుకోండి అని ఇచ్చేస్తే అవి వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు. మా తమ్ముడు కూడా రామప్రభు చెప్పిండు, అక్క మేము బిజినెస్ చేసుకోవడానికి నువ్వు హెల్ప్ చేస్తున్నావు కదా, మేము ఎప్పుడైనా నీకు రైట్ హ్యాండ్గానే ఉంటాము, మేము ఎప్పుడు హెల్ప్ చేస్తాము, నీ హెల్ప్ మేము అస్సలు మర్చిపోము, మేము ఎంత సంపాదించినా దాంట్లో 10% నీకు ఇస్తాం అక్కయ్య, నువ్వు ఇచ్చావు కదా మాకు హెల్ప్ చేయక్కయ్య అని అంటే, సరే తమ్ముడు మీకంటే నాకు ఎక్కువ ఎవరు లేరు, నేను మీకు తోడుగా ఉంటాను, నా జీవితాంతం మీకే నా జీవితాన్నే మీకు సమర్పిస్తున్నాను అని చెప్పాను. అందరూ వింటున్నారు కదండి ఇక్కడ, సో ఎవరికి తెలియని విషయాలు. సో ముఖ్యంగా వారు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారు అనేది విన్నాను నేను. ఒక రూమ్లో టైం స్పెండ్ చేశారు, ఉన్నారు అని చెప్పేసి నేను విన్నాను. ఓకే, ఆ టైంలో ఏ విధంగా కష్టాలు పడేవారు వారు? చాలా కష్టం. మేము ఒకటే రూమ్లో అందరం ఉన్నాము.
మేము కపుల్ ఉన్నాము. మా అన్నయ్య ఉండేవాళ్ళు, అన్నయ్య ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మామూలుగా బయట కారిడార్లో కూడా పడుకున్నారు. అంటే ఫ్రెండ్స్ అందరు రూమ్ సరిపోకపోతే మెట్ల దగ్గర కారిడార్ ఉంటే కారిడార్లో కూడా పడుకునేవాళ్ళు. రూమ్ కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఫస్ట్. కాకపోతే అయినా కష్టాన్ని ఎదుర్కొని ఇక్కడ నిలబడ్డారు. ఆ కష్టానికి భయపడి మాత్రం ఎన్నడూ వెనక్కి పోలేదు. ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి మాత్రం పోకూడదు అనే నిర్ణయంతో వాళ్ళు కష్టపడుకుంటూ పైకి వచ్చారు. ఈరోజు మీ అన్నయ్య బర్త్డే. ఓకే, ఆయనలో మీరు గమనించిన ఒక క్వాలిటీ చెప్పండి ఏదైనా. అన్నయ్య చాలా కష్టజీవి. ఎంతైనా వాళ్ళకి ఎదుటి వాళ్ళకి తనకు లేకపోయినా సహాయం చేసేవాడు. వేరే వాళ్ళ దగ్గర తెచ్చి కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలి. మన దగ్గర లేకున్నా వాళ్ళని నువ్వు హెల్ప్ చేయరా, వాళ్ళు మళ్ళీ ఇస్తారు. వాళ్ళు నేను ఇప్పిస్తా నీకు, వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇస్తా, కానీ నువ్వైతే చేయరా అని వేరే వాళ్ళతో చెప్పి కూడా హెల్ప్ చేపిస్తాడు. చాలా బెస్ట్ టాలెంట్స్ ఉన్నాయి, బెస్ట్ గుణం ఉంది, మంచి మనస్తత్వము. హార్ట్ఫుల్గా చేస్తాడు, ఏదైనా హార్ట్ఫుల్గా చేస్తాడు, చాలా కష్టపడతాడు. సో అందుకని అన్నయ్య కష్టము అనేది ఆ దేవుడు చూసి దేవుడు దయ తలసి అన్నయ్యని ముందుకు తీసుకొస్తున్నాడు. ఇట్లా ఒకప్పుడు మీ బ్రదర్స్ ఇద్దరు కలిసి మీ దగ్గరకు వచ్చి బిజినెస్ పెడుతున్నాము నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి మీ దగ్గర అడిగినప్పుడు ఆ రోజు మీరు సపోర్ట్ చేశారు. అండ్ ఈ రోజు మనం 2021లో ఉన్నాము. ఈ రోజు మీ బ్రదర్స్ ఎంతో మందికి ఆదర్శం. కొన్ని వందల కుటుంబాలు హైదరాబాద్కి తీసుకొని వచ్చి ఇక్కడ వారు ఎంతో మందికి ఉపాధి కల్పించారు, ఎంతో మందికి ఆర్థికంగా సపోర్ట్ చేసిన వారు, ఎడ్యుకేషన్ పర్పస్గా కానీ అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఆ రోజు మీరు సపోర్ట్ చేసినప్పుడు నిజంగా మా బ్రదర్స్ సాధిస్తారు అని? లేదు, అంటే అప్పుడు సహాయం చెయ్యు అని అంటే సహాయం చేయాలి. మా అన్నదమ్ములు మేము అందరం ఒకటి. సహాయం చేస్తే అన్నయ్య వాళ్ళు రేపు నాకు కష్టం వస్తే వాళ్ళే కదా చూసుకునేది నాకు, కాబట్టి అని వాళ్ళకు మేము సహాయం చేసాం అంతే. అంతేకాని రేపు డెవలప్ అవుతారు, ఇంకో నలుగురికి ఉపయోగపడతారు, వాళ్ళ మంచి గుణం కాబట్టి వాళ్ళ మంచి గుణం రేపు ఇంకా నలుగురికి 100 మందికి ఉపయోగపడాలి అనే మనస్తత్వంతో చేసాము. వాళ్ళు డెవలప్ అవుతారు అనే కాన్ఫిడెంట్తోనే చేసాం. అంతే, కాన్ఫిడెంట్ 100%కి 1000% కాన్ఫిడెంట్తో మేము హెల్ప్ చేసాము. అన్నయ్య వాళ్ళు ఎప్పుడు ఏదన్నా కానీ నేను అసలు వద్దు అని అనను, ఇది కావాలి ఇది వద్దు అనను. నేను నాకు ఏ అవసరం ఉన్నా అసలు నేను అడగక ముందే వాళ్ళకి తెలిసిపోతుంది. నా అవసరం అనేది నేను అడగక ముందే వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళే ఇచ్చేస్తారు. అందుకని నేను ఇంకా నా జీవితం వాళ్ళకే సమర్పిస్తున్నా. 7 జన్మలకైనా వాళ్ళే నా తోబుట్టులు కావాలని అనుకుంటున్నా నేను. అది నా మనసులో మాట. అసలు ఈరోజు మీ బ్రదర్స్ ఇద్దరు కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్, ఒక రోల్ మోడల్. మీరు లిటరలీ మీ కళ్ళల్లో కనిపిస్తుంది ఆ సంతోషం అనేది. ఈరోజు మీ సౌఖ్య పెళ్ళి అవుతుంది. అట్ ది సేమ్ టైం మీ బ్రదర్ 50th బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది ఇక్కడ. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అన్నయ్య నీ బర్త్డే రోజు సౌఖ్య పెళ్ళి వస్తుందంటే సంతోషం. మా అన్నయ్య నా బిడ్డ పుట్టినప్పటి నుంచి కూడా సౌఖ్యకు మంచిగా ఇచ్చి పెళ్లి చేయాలి, 1 కోటి రూపాయల కట్నం ఇస్తాను నా కోడలకు అనుకుని మా అన్నయ్య చిన్నప్పటి నుంచి అన్నాడు. అంటే 1 కోటి రూపాయలు ఎట్లా ఇస్తాడు, మన దగ్గర 1,00,000 రూపాయలు లేవు, మా సార్కి తక్కువ శాలరీ, అరే ఇంత డబ్బులు అన్నయ్యలు ఇస్తారా? ఆ అన్నయ్యలు అప్పటి వరకు ఎట్లా ఉంటుంది, మన దగ్గర డబ్బులు లేవు, ఇంత డబ్బులు ఎట్లా ఇచ్చి ఇంత గ్రాండ్గా ఎట్లా చేస్తాం. మా అన్నయ్య నా బిడ్డ పుట్టిన అన్న కూడా సౌఖ్య అంటే ప్రాణం. మా 3 అన్నదమ్ములకు ఎవరికి అయినా కానీ చాలా ప్రాణం. అసలు ఇంత కట్నం ఎట్లా చేస్తారు అనుకున్నాను, కానీ ఇంత బాగా చేస్తారా అనేది అసలు అనుకోలేదు, ఊహించుకోలేదు. కానీ ఇప్పుడైతే సూపర్ చేస్తున్నారు. అందరికీ ధన్యవాదములు చేసినందుకు. మళ్ళీ ఎంత అంటే ఇప్పుడు మా అన్నయ్య నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కంటే వాళ్ళు 100% ఇంకెక్కువ చేస్తున్నారు. అసలు ఇంకెక్కువ చేస్తున్నారు. వాళ్ళ అన్న మాట మీద 100% కంటే 1000% మీద నిలబడి చేస్తున్నారు. అసలు మా చుట్టాలలో ఇప్పటి వరకు ఎవరు చేయలే ఇంత గ్రాండ్గా. ఎవరు పైసలు పెట్టి వాళ్ళు చేసుకోలేదు. ఇంకా మేనమామలు ముందుబడి చేయడం అని అంటే అది నా అదృష్టం అనుకోవాలి, నా బిడ్డ అదృష్టం అనుకోవాలి. చాలా దేవుడు మా అందున్నాడు. అటువంటి మా అన్నదమ్ములను ఇచ్చిండ్రు. అది నాకు చాలా సంతోషం. ఫస్ట్ మా అన్నదమ్ముల తర్వాతనే నాకు దేవుడు. సూపర్ అండి, ఎక్సలెంట్. సో మీరు విన్నారు కదా వసంత గారు ఏ విధంగా తన మాటలో తెలిసిపోయింది అసలు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఏం చేశారు, అండ్ వీరు తనని ఎలా సపోర్ట్ చేశారు ఏంటి అనేది. ఎక్సలెంట్. ఎనీవేస్, సూపర్ టు లిజన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సందీప్. సో ఈరోజు మనతో పాటు
పురుషోత్తం గారి యొక్క వైఫ్ ఉన్నారు, శోభారాణి గారు. సో తన మాటలు కూడా మనం తెలుసుకుందాం, వీళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పేసి. సో శోభారాణి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో మీ పెళ్ళి ఎప్పుడు అయింది? మా పెళ్ళి December 26, 1996లో అయింది. 1996. సో పురుషోత్తం గారు మీరు చాలా దగ్గర నుంచి మీరు చూసారు, రైట్? అవును. ఏంటి ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, మీరు గమనించిన స్పెషాలిటీ ఏంటి? గమనించిన స్పెషాలిటీ అంటే అతను అందరితో కలివిడిగా ఉంటారు. అందరూ నా వాళ్ళే అనుకుని ఏ హెల్ప్ కావాలన్నా చేస్తూ ఉంటారు. నేను విన్నాను దట్ మీరు మియాపూర్లో ఒక నార్మల్ అపార్ట్మెంట్లో ఉండేవారు అని చెప్పి. సో అప్పటి నుంచైనా సరే ఏ విధంగా మీరు పురుషోత్తం కానీ మీరు ఏ విధంగా సపోర్ట్ చేసేవారు? నార్మల్ అపార్ట్మెంట్ కూడా కాదు, మేము ఫస్ట్ ఒక సింగిల్ రూమ్లో ఉన్నాము. సింగిల్ రూమ్ నుంచి డబుల్ రూమ్ నుంచి అపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఒక విల్లాలో ఉంటున్నాము. అంటే అతని మనస్తత్వము అందరితో కలిసి ఉండాలి, అందరికి హెల్ప్ చేయాలనే మనస్తత్వం వల్ల దేవుడు కూడా మాకు మంచి చేస్తున్నాడు. రైట్. సో ఈరోజు మీరు కూడా కంపెనీలో ఒక ఉన్నతమైన స్థానంలోనే మీరు కూడా పనిచేస్తున్నారు అదే కంపెనీలో. ఎప్పటి నుంచి మీరు సాయి బాలాజీలో పనిచేసేవారు? నేను 5 years నుంచి సాయి బాలాజీ. 5 years నుంచి. మీరు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరేం చదువుతున్నారు? నేను 10th కంప్లీట్. సో అయినా కానీ మీరు అదే కంపెనీలో ఏ విధంగా చేయగలిగారు అసలు? పురుషోత్తం గారి ఎంకరేజ్ చేయడం వల్ల, హెల్ప్ చేయడం వల్లనే, అతడు వర్క్ నేర్పించడం వల్లనే నేను ఈరోజు సాయి బాలాజీలో పని చేయగలుగుతున్నాను, నేర్చుకున్నాను. సో ఆయన 50th బర్త్డే సెలబ్రేషన్ ఇవ్వాలి. సో ఈ 50 yearsలో మీతో పాటు 1996లో మీ పెళ్ళయిందంటే ఇన్ని సంవత్సరాల జీవితం ఆయనతో ఉన్నారు, చాలా క్లోజ్డ్గా మీరు యాజ్ ఎ వైఫ్గా మీరు ఉన్నారు. సో మీరు ఆయనకి మీ మాటల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు పర్సనల్గా అయినా సరే? వాట్ యూ వాంట్ టు టెల్ టు పురుషోత్తం గారు? ఆడియన్స్ అందరూ చూస్తున్నారు మిమ్మల్ని, ఈరోజు ఇక్కడికి వచ్చిన వారు అందరూ చూస్తున్నారు మిమ్మల్ని. మీరు ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు పర్సనల్గా? ఇక ముందు కూడా ఇలానే ఇంతకన్నా ఎక్కువ ప్రేమాభిమానాలతో ఉండాలని అనుకుంటున్నాను. వెరీ గుడ్. అండ్ నేను చాలా వరకు విన్నాను మీ కంపెనీలో ఉండే ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా మీరు చాలా ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని, వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషనల్ గురించి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి. సో ఆ టైంలో ఎవరైనా సరే ఎడ్యుకేషన్ గురించి కానీ లేకపోతే లోన్ పర్పస్లో గురించి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీ దగ్గరకు వచ్చి సహాయం అడిగినప్పుడు పురుషోత్తం గారి యొక్క ఫస్ట్ రియాక్షన్ ఏముంటుంది? ఎవరైనా హెల్ప్ అడిగితే తన దగ్గర లేకపోయినా కూడా పక్క వాళ్ళ దగ్గర తీసుకొనైనా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అదే ఆయన మనస్తత్వం. సూపర్. మీరు చూస్తున్నారు కదండి, ఆవిడ మాటల్లోనే తెలుస్తుంది యాక్చువల్గా తను ఎంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చారనేది. సో 50th బర్త్డే సెలబ్రేషన్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ దిస్? ఎలా ఉంది ఈ ఫీలింగ్ అనేది? హ్యాపీగా ఉంది. ఇంకా 50 years బర్త్డే చేసుకోవాలని అనుకుంటున్నాను. వెరీ గుడ్, సూపర్. తన కళ్ళల్లో మీరు చూస్తున్నారు తను ఏ విధంగా యూనో దట్ ఈస్ లైక్, నేనేమంటానంటే అది ఆనంద బాష్పాలు అని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడైనా మనిషికి కన్నీరు అట్ ది సేమ్ టైం నవ్వు ఒకేసారి వచ్చిందంటే అవి ఆనంద బాష్పాలే. ఈరోజు వీళ్ళ కుటుంబం ఇక్కడ వరకు వచ్చారంటే లిటరలీ మనం అందరం కూడా లైక్ వీఆర్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. ఓకే, చాలా స్వీట్గా చాలా షార్ట్గా చెప్పారు కానీ చాలా మెసేజ్ ఉంది అది అందరికి కూడా. సో అట్ లాస్ట్ మనం ఈరోజు అట్టేపల్లి ప్యాలెస్ దగ్గర ఉన్నామండి. సో ఇది పురుషోత్తం గారి యొక్క ఇల్లు అండ్ వీ హ్యావ్ వన్ మోర్ స్పెషల్ పర్సన్. వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యూ టు దాట్ పర్టికులర్ పర్సన్. ఓకే, సో దాట్ పర్సన్ ఈజ్ అట్టేపల్లి రాంప్రభు. ఓకే, సో ఆయన మాటలు అసలు విందాం యాక్చువల్గా. సో ఎందుకంటే రాంప్రభు గారు వచ్చేసరికి వాళ్ళ అన్నయ్య కాబట్టి సో చాలా దగ్గర నుంచి చూస్తుంటారు వాళ్ళ అన్నయ్య ఏంటి, వాళ్ళ అన్నయ్య మనస్తత్వం ఏంటి అనేది. సో లెట్ us లిజన్ ఫ్రమ్ హిమ్. ఓకే, నౌ లెట్స్ కమ్. యా, కమ్. హాయ్ రాంప్రభు అంకుల్. How are you? I'm good. How are you? Yes, I'm fine. I'm doing great. So there is What is surprise? This is a small surprise actually. So topic is మీ మాటల్లో అసలు మీ అన్నయ్య గారితో మీకు ఏ రిలేషన్ ఉండేది? నేను అంటే మీరు 1990s ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా కష్టపడ్డారు ఏంటి అనేది చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆడియన్స్ వైపు నుంచి కూడా. ఎంతోమందికి ప్రశ్న, వందల మందికి ప్రశ్నలు ఇవి. ఎందుకంటే ఒక సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టిన మీరు ఏ విధంగా అసలు ఇదంతా జరిగింది అనేది
ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. Yeah. రైట్, అందరి వల్ల సాధ్యం కాదు, ఓన్లీ అది కొందరి వల్లనే సాధ్యమవుతుంది. సో మీరు 1990s ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రూమ్లో ఉంటారు అని చెప్పేసి మీ సిస్టర్ చెప్పింది. అండ్ ఏంటి అసలు ఆ జర్నీ ఏంటి, అసలు దాని వెనకాల అసలు ఏముంది అని చెప్పేసి మాకు తెలియాలి. సో ప్లీజ్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మేమంటే 1989 అన్నయ్య వాళ్ళు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను ఒక 1-2 years తర్వాత నేను వచ్చిన. రైట్. వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ ఒక పెంట్ హౌస్లో ఒక చిన్న రూమ్లో ఉండేవాళ్ళు. ఆ రూమ్ మామూలుగా అంటే కిరాయి వచ్చేసి ఒక 50 rupees కిరాయి. ఓకే. రెడ్డి కాలనీ, షేర్లింగంపల్లి రెడ్డి కాలనీలో ఉండేవాళ్ళం. సో నేను కూడా వాళ్ళతో పాటుగా జాయిన్ అయ్యి అప్పుడు రకరకాల పనులు అని అంటే ఫస్ట్ ఎలక్ట్రికల్ వర్క్ స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేయడం అంటే వేరే కాంట్రాక్ట్ దగ్గర వర్క్ చేసేవాళ్ళం. ఓకే. మంత్లీ వచ్చేసి ఒక 500-600 రూపీస్కి వర్క్ చేసేవాళ్ళం. ఓకే. సో దాని తర్వాత వేరే కంపెనీలో జాబ్ చేసిండు. అన్నయ్య వచ్చేసి హైదరాబాద్ డ్రగ్స్లో జాబ్ చేసిండు. ఓకే. స్టార్టింగ్ శాలరీ 1500 నుంచి లాస్ట్ శాలరీ 3000 వరకు, 3500 వరకు అన్నయ్య శాలరీ ఉండేది. ఓకే. సో నేను వేరే వర్క్స్ చేసేవాడిని. వేరే నవపాను, వోల్టాసు ఆ కంపెనీలలో వర్క్ చేసేవాళ్ళం. తర్వాత అవి అన్నీ చేస్తూ ఒకసారి మన కేంద్రీయ విహార్ అనే మియాపూర్లో ఉంది, అందులో జాబ్ చేశాను నేను. లాస్ట్ జాబ్ అది. ఓకే. 2000లో. ఓకే. సో టిల్ 2000 వీ హ్యావ్ స్ట్రగుల్డ్ ఎ లాట్. ఓకే. సో 2000లో అంటే 99లో నాది మ్యారేజ్ అయింది. రైట్. మ్యారేజ్ అయినాక మియాపూర్కి షిఫ్ట్ అయినాం. మియాపూర్లో చిన్న ఒక 2 రూమ్ల ఇంట్లో 3 families ఉండేవాళ్ళం. మమ్మీ, డాడీ, అన్నయ్య, వదినే, నేను, మా వైఫ్. ఓకే. సో అప్పటికి రూమ్ కిరాయి వచ్చేసి 500 రూపీస్. సో ఆ తర్వాత మళ్ళీ అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయినాం. అప్పుడు కిరాణం షాపు అదంతా పెట్టేసినాం. తర్వాత ఎస్టీడీ బూత్ అవన్నీ ఉండేటి. ఆ తర్వాత కాంట్రాక్ట్స్, ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ స్టార్ట్ చేసాను. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 year వరకు నేను చేశాను. ఇక తర్వాత నాకు సపోర్టివ్గా అన్నయ్య నేను జాబ్ మానేసి నేను కూడా నీతో పాటే చేస్తాను, సో వర్క్స్ ఆల్రెడీ వచ్చేసినాయి కదా. సో ఇక అప్పటి నుంచి హీఈస్ లైక్ బ్యాక్ బోన్. రైట్. ఫర్ మీ అండ్ ఫర్ ఫ్యామిలీ, ఫర్ కంపెనీ, ఫర్ ఎవ్రీథింగ్. రైట్. సో అతని నేచర్ ఎట్లుంటుంది అని అంటే డబ్బు కోసమే కాదు మనం బ్రతికేది. సో డబ్బు ఆటోమేటిక్గా అదే వస్తుంది, మనం చేసుకుంటూ పోతే చాలు. రైట్. అనే మెంటాలిటీ. రైట్. ఇప్పుడు వరకు రియల్ హీరో, సీరియస్లీ రియల్ హీరో. ఈరోజు లైక్ మొత్తం భారతదేశం అంతా కూడా హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి సోను సూద్ గురించి మాట్లాడుతున్నారు. బట్ మన తెలంగాణలో మియాపూర్లో వచ్చేసరికి ఐ ఫీల్ పురుషోత్తం గారు ఈజ్ లైక్ ఎ సోను సూద్. yes or no? absolutely correct. రైట్. అండ్ మీరు ఇప్పటి వరకు ఒక మాట అన్నారు దట్ 2000 వరకు కూడా మేము చాలా స్ట్రగుల్స్ అని ఒక టర్మ్ యూజ్ చేస్తారు. సో స్ట్రగుల్స్ అంటే ఏ విధంగా స్ట్రగుల్స్ అని అంటే మేము స్టార్టింగ్ వచ్చినాక ఒక్కొక్కసారి అసలు తినడానికి తిండి కూడా లేకుండా ఉండేది. ఉపవాసం పడుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. అట్లా లైఫ్ అనేది ఇంకా చెప్పుకుంటా పోతే చాలా కష్టపడ్డాం. రైట్. ఆల్మోస్ట్ 50 రూపీస్ నుంచి మా లాస్ట్ కిరాయి వచ్చేసి 12,000 వరకు మేము ఇల్లు కిరాయి పేమెంట్ చేసినాం. రైట్. తర్వాత విల్లా కట్టుకున్నాం, విల్లాలకు షిఫ్ట్ అయినాం. దిస్ ఈజ్ వీఆర్ లివింగ్ ది హౌస్. రైట్. అంటే ఒక్క పదంలో ఈ మనిషి కోసం ఇది అని చెప్పేసి చెప్పడానికి అంటే అతను అందరివాడు. అతను అందరివాడు. వీళ్ళకు వాళ్ళకు అని కాకుండా ఎవరికి చిన్న కష్టం వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ కంటే కూడా అన్నయ్య ఎక్కువ బాధపడతాడు. రైట్. కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉంటాడు. హాస్పిటల్కి కానీ, వాళ్ళ ఇంటికి కానీ, వాళ్ళకి భోజనానికి కానీ ఏదైనా కూడా తీసుకెళ్ళి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ వాళ్ళు మళ్ళీ రికవరీ అయ్యేదానిక కూడా వాళ్ళ వెన్నట్టుగా ఉండి, నాట్ ఓన్లీ ఈవెన్ స్టాఫ్, ఈవెన్ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీవన్. రైట్. సో అందరు దాదాపు కొన్ని 1000 మంది అన్నయ్యని ఇష్టపడతారు. సీరియస్లీ. సో సాయి బాలాజీ అనే థాట్ ఎవరికి వచ్చింది? అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీకు ఆ థాట్ రాగానే అంటే ఆ థాట్ని ఎవరు ముందుకు తీసుకెళ్లారు? యాక్చువల్గా సాయి బాలాజీ అనే థాట్ వచ్చేసి మేము జాయింట్గా
కాంట్రాక్ట్ చేసినాం. జాయింట్గా కాంట్రాక్ట్ చేసిన తర్వాత వి సపరేటెడ్ రైట్ విత్ సాయి బాలాజీ. సో సాయి బాలాజీ ఎలక్ట్రికల్స్, సాయి బాలాజీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇట్స్ ఏ 2 companies. ఓకే. సో వీఆర్ ది మేనేజింగ్ డైరెక్టర్స్ ఇన్ సాయి బాలాజీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. సో మీ అండ్ బ్రదర్ అండ్ sister-in-law, my wife. రైట్. These 4 we are directors. రైట్. సో ఈ ఐడియా ఏదైతే ఉందో సాయి బాలాజీని ముందుకు తీసుకెళ్ళాలి అన్న థాట్ ఎవరికి వచ్చింది ఫస్ట్? First thought is my thought only, but my brother is supported a lot. Your brother supported you in all the ways. Right. In all the ways he supported a lot. Right. Now he is taking care of all executions and I am taking care of business development. Right. Financially and tenders, that I will take care. Right. Work execution part 100% he will take care. సో వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చిన మీరు ఆల్మోస్ట్ మీ రిలేటివ్స్లో చాలా మందిని మీరు హైదరాబాద్కి తీసుకొచ్చి వాళ్ళని ఉపాధి కల్పించారనేది ఆల్మోస్ట్ మీ కంపెనీలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే ఒక కారణం ఏంటి అని అంటే, ఎందుకు మీకు వాళ్ళందరిని తీసుకుని రావాలనిపించింది? ఫస్ట్ మేము వచ్చినాక వీ హ్యావ్ స్ట్రగల్డ్ ఏ లాట్. అంటే ఒక మనిషికి తెలియకుంటే మనిషి ఇంత అంటే తెలిసిన వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారా అనే థాట్ అనేది మాకు ఉంది. అరే మనకు అంటే చాలామంది స్ట్రగుల్ పడే వాళ్ళు ఉంటారు మనలాగా. సో ఎవ్వరు కూడా అంతగానం ఇబ్బంది పడవద్దు. రైట్. ఎవరికి ఇబ్బంది ఉన్నా లేకపోతే ఎవరు పల్లెటూళ్ళలో ఉన్నా కూడా అందరినీ కూడా పిలిచి తీసుకొని వచ్చినాం. కొంతమందితో పంచాయతీ పెట్టుకున్నాం, కొంతమంది తిట్టినాం, మామూలుగా కోప్పడి కూడా వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ డెవలప్ చేసేసినాం. ఎవ్వరికి పలానాది ఏది కావాలని అనుకుంటే కూడా మేము ఫస్ట్ వాళ్ళకి అరేంజ్మెంట్ చేసేవాళ్ళం. చాలామంది మా ఇంట్లో ఉండి డ్యూటీ చేసిన వాళ్ళు ఉన్నారు, డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. రైట్. జనరల్గా ఎవరైనా సరే పెళ్ళి అవ్వగానే ఇద్దరు అన్నదమ్ములు విడిపోతారంటే కారణం అక్కడున్న వైఫ్లు వస్తారు. రైట్. సో మీ యూనో వదిన కానీ మీ వైఫ్ కానీ ఎలా వీళ్ళిద్దరు పాయింట్లు వాళ్ళు చాలా అసలు సొంత సిస్టర్స్ కంటే కూడా ఎక్కువ ఉంటారు. రైట్. మమ్మీ డాడీ ఉన్నారు. సో అసలు ఇంట్లో అని అంటే వీళ్ళు ఏదో తోటికోడళ్ళలాగా ఉన్న ఒక రోజు కూడా కనిపించదు. మీరేం చేస్తున్నారు ఇవాళ, మీరేం చేస్తున్నారు, ఏం వండాలి అక్కయ్య, లేకపోతే ఏం వండాలి, నేనేం వండుకున్నాం, రేపేం వండుకుందాం అనేసి ఆలోచించుకొని వాళ్ళకి వాళ్ళే చాలా కలిసిమెలిసి ఉంటారు. దాంట్లో అసలు అందులో ఈవెన్ 1% కూడా వాళ్ళ మధ్యలో తేడాలు రావు. రైట్. సో ప్రతి మనిషి వెనకాల దేర్ వుడ్ బి సమ్ పాయింట్, ఒక సీక్రెట్ ఉంటుంది. సో ఎవరికి ప్రపంచానికి తెలిగిన సీక్రెట్ ఒకటి చెప్పండి నాకు. సీక్రెట్ అనేది అంటే చాలా సందర్భాలలో చాలామంది కూడా అడిగిండ్రు, వాట్ ఈజ్ యువర్ సీక్రెట్ అంటే హౌ యూ హ్యావ్ డెవలప్డ్ అనేసి. సో మా ఇంట్లో ఆల్మోస్ట్ 6 మెంబర్స్ని, పెద్దవాళ్ళు, పిల్లలు 3, 6 ఆల్మోస్ట్ ఒక 15 years చాలా కష్టపడ్డాం. మేము ప్రతిరోజు కూడా ఒక 2-3 hours నిద్రపెట్టాము. కిరాణం షాప్ దగ్గర నుంచి, మా కాంట్రాక్ట్స్ దగ్గర నుంచి, నేనైనా కూడా, అన్నయ్య అయినా, లేకపోతే ఇప్పుడు మా వదిన కూడా ఆఫీస్కి వస్తుంది. సో ప్రతిరోజు, ఈరోజు కూడా మేము ప్రతిరోజు రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఒక 1 month 2 months వరకు మేము టార్గెట్ వేసుకొని వర్క్ చేస్తాం. రైట్. సో కష్టే పలి అని అంటారు. సో ప్రతి మనిషి కూడా ఒక ప్లాన్ చేసుకొని కష్టపడితే సో సాధించనేది ఏమీ లేదు, ఏది ఉండదు అని నేనైతే అనుకుంటాను. రైట్. ఈరోజు మన మధ్య శివయ్య గారు ఉన్నారండి. ఆల్మోస్ట్ పురుషోత్తం గారితో 27 years రిలేషన్షిప్ ఉంది. ఇన్ని 27 years జర్నీ అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో శివయ్య గారి మాటల్లో మనం అసలు పురుషోత్తం గారు ఏంటి, వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది మనం మొత్తం తెలుసుకుందాం. సో శివయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. సో మీరు ఆల్మోస్ట్ 27 years బ్యాక్ నుంచి మన పురుషోత్తం గారితో పరిచయం ఉంది అని అంటున్నారు. ఈరోజు మీరు కంపెనీలో కూడా ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. సో మీరు మాటల్లో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది 27 years బ్యాక్ అనేది మీరు ఆడియన్స్కి చెప్పగలుగుతారా? పురుషోత్తం పరిచయం కాకముందు ఐడియా పాశమైలారం అనే కెమికల్, ఒక హైదరాబాద్ ట్రక్స్ అనే కెమికల్ కంపెనీలో నేను డ్రైవర్గా జాయిన్ అయ్యాను. ఆయన ఎలక్ట్రీషియన్గా ఉన్నాడు. డైలీ వాళ్ళని తీసుకుపోవడం, స్టాఫ్ను తీసుకురావడం, అట్లా పరిచయం కంటిన్యూ స్టార్ట్ అయింది. ఒక 2-3 years తర్వాత నేను స్టోర్ ఇన్ఛార్జ్ అయ్యాను. ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయ్యాడు దాంట్లో.
అప్పటి నుంచి కంటిన్యూ మా జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా క్లోజ్ కావడానికి కారణం ఏంటంటే నా ఫస్ట్ మంత్ శాలరీతోని పురుషోత్తం గారికి కానీ అలా మా ఫ్రెండ్స్కి కానీ స్టాఫ్కి కానీ ఒక పార్టీ ఇచ్చాం. అప్పటి నుంచి ఇంకా క్లోజ్గా అయిపోయి రా పోరా అనే స్థాయికి వచ్చేసాం. అప్పటి నుంచి స్టార్ట్ అయింది 27 years బ్యాక్. ఎస్. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఒక సాధారణమైన ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న పురుషోత్తం గారు ఈరోజు ఇంత ఉన్నతమైన స్థానంకి వస్తారు, ఇన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకున్నానండి. ఎందుకు అనంటే ఆయన ఫస్ట్ నుంచి కష్టపడే స్వభావం ఉంది. కెమికల్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఒక 3-4 డేస్ కూడా ఇంటికి రాకుండా అక్కడనే ఉండి అక్కడనే కంపెనీ చేసేవాడు. తర్వాత ఇది ఎప్పటి నుంచి అనుకున్నాను, కంపల్సరీ అయినా ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతాడు అని అప్పటి నుంచి అనుకున్నానండి. సో పురుషోత్తం గారు 1990sలో వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ హైదరాబాద్లో పురుషోత్తం గారు అండ్ కృష్ణ గారు ఇద్దరు కలిసి పనులు చేశారు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు మన కృష్ణ గారి దగ్గర నుంచి తెలుసుకుందాం అసలు యాక్చువల్గా వీళ్ళు ఏ విధంగా పనిచేసేవారు. 1990sలో ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న చిన్న పనులతో స్టార్ట్ చేసిన వీళ్ళ జర్నీ ఈరోజు పురుషోత్తం గారి అతి ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళారు. ఏంటి అసలు కృష్ణ గారు మీరు చెప్పండి, వాళ్ళు 1990sలో వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు మీతో ఉండేవారు? 90లో వచ్చినప్పుడు మా బ్యాచిలర్గా రెడ్డి కాలనీలో ఉండేవాళ్ళు. వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగారు, చాలా పట్టుదలతో సాధించారు. మేము కూడా చాలా కోఆపరేట్ చేసినాము. వాళ్ళ దగ్గర కొంచెం భూమి ఉండే అది కూడా అమ్మి పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద పనులు పట్టుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. అందరికీ అన్ని విధాలుగా సహకరించారు. భగవంతుడు ఆయనకు అన్ని విధాలుగా సహకరించాడు కాబట్టి ఇంత పైకి వచ్చారు. వాళ్ళకు భగవంతుని కటాక్షం ఉన్నది, అందుకని అట్లా పైకి వచ్చారు. అంటే ఇప్పుడు 1990sలో వచ్చి ఇక్కడ చిన్న చిన్న పనులు చేశారన్నారు, మీరు కూడా అప్పుడు చేసేటోళ్ళ? ఆ పనులు మేము కూడా చేసాము. మీతో పాటు? నాతో పాటు చేసేవాళ్ళు. అతను కూడా అశోక్ నగర్లో, ఇక్కడ అశోక్ నగర్లో ఎక్కువ చేసాము. తర్వాత ఇక్కడ బీరంగూడ ఈ పరిసర ప్రాంతాలు అన్ని ఎంఐజీలో అన్ని ప్రాంతాల్లో చేసాము. ఇక్కడ లోకల్గా చేసి మెల్లమెల్లగా బయట కూడా చేస్తున్నాం. ఓకే. రాయచూర్ కానీ ఇప్పుడైతే రాయచూర్ అని, బొంబాయిలు అని, కలకత్తా ఇవన్నీ బయట చేస్తున్నాం. ఓకే. సో ఈరోజు ఆయన 50th బర్త్డే సెలబ్రేషన్. అవును. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నేనైతే గర్విస్తున్నాను. ఆయన మనస్తత్వం చాలా మంచిగా ఉంది. అన్ని విధాలుగా భగవంతుడు వాళ్ళకు కోఆపరేషన్ చేశాడు, అన్ని విధాలుగా సహకారం ఉంది. నన్ను కూడా ఏమీ తక్కువది కాదు, కానీ ఆయన నాకు అన్ని విధాలుగా సహకరించేవాడు. ఈ 30 సంవత్సరాల నుంచి నాకు కూడా అన్ని విధాలుగా సహకరించాడు. నేను కూడా సో యాక్చువల్లీ కృష్ణ గారు మా ఫాదర్ అండి, మా నాన్నగారు. సో చిన్నప్పటి నుండి నేను కూడా పురుషోత్తం గారి గురించి వింటూనే పెరిగాను. సో ఆయన గురించి వింటూ ఆయనలాగా అవ్వాలి అన్న ఆలోచనలు పెట్టుకుంటూ చిన్నప్పటి నుండి నేను కూడా బాగా చదువుకొని కష్టపడి నా కాలేజ్ ఫీజులు అని చెప్పి, స్కూల్ ఫీజులు అని చెప్పి అలా మాకు సపోర్ట్ చేసినాడు. అండ్ అట్ ది సేమ్ టైం మేము అఫ్కోర్స్ ఈరోజు అంతో ఇంతో ఈరోజు నేను కూడా ఒక స్థాయిలో ఉన్నాను. నేను ఏదో నా టాలెంట్ ఉపయోగించి నేను కూడా డబ్బులు సంపాదిస్తున్నాను, బాగానే ఉన్నాను. కానీ ఇదంతా కూడా వచ్చింది ఎక్కడి నుండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుషోత్తం గారి యొక్క సపోర్ట్ వల్లనే. సో ఈరోజు మా కుటుంబ సభ్యులు మేమందరం కూడా ఆయన 50th బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నందుకు మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఆయన ఇంకో 50 సంవత్సరాలు ఇలాగే ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని మేము మా కుటుంబ సభ్యులు అందరం కూడా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అన్నయ్య, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే మై స్వీట్ శ్రీవారు. ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఇంకా 50 సంవత్సరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నయ్య. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో ఇంకా ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ ప్రియమైన తమ్ముడు.